ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దోష నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ శత్రుపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను కుజ భగవానుడి యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ ఎవరి యొక్క లగ్నంలో కానీ జాతకంలో కానీ 1లో 2లో 4లో 7లో 8లో 12లో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది. కనుక ఎవరికి ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అనుకుంటున్నటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని కుజ భగవాన్ని కోరుకుందాం. ఈ కుజ భగవానుడు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో నీచభంగ రాజయోగ సంచార స్థితి అంటే కుజుడు కర్కాటక రాశిలో నీచబడడం జరుగుతుంది. కనుక ఎలాంటి విధి విధానాలు మనం పాటించాలి, ఆయన ఆశీస్సులు ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం. 21/10/2024 నుండి 21 జనవరి నెల 2025 నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం వరకు ఈ కుజ భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కనుక కుజుడు అనగానే రుణానికి రోగానికి శత్రువులకు కారాగారము కోర్టు సమస్యలు రుణ సమస్యలు అకాల కరణాలు అంటే కలహాలు చిన్న ఏ కారణం లేకపోయినను మీ పైన నింద మోపడం అనేక సమస్యలతో కొట్టుమిట్లాడడం మీరు మౌనంగా ఉన్నా మీరు ఏదో అన్నారని చెప్పి మీ పైన అపవాదు కలిగించే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలన్నట్లయితే వీలైనంత వరకు ప్రతి మంగళవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మనకు కుజహోర జరుగుతూ ఉంటుంది. కనుక అలాంటి కాల సమయంలో సూర్య నమస్కారము ఎరుపు వస్త్రాలు ధరింపచేయడము కందులను ఆవుకు ఆహారంగా ఏర్పాటు చేయడము అలాగనే బ్రాహ్మణుడికి 700 గ్రాముల కందులని దానం చేయడము కుజ భగవానుని చుట్టూ 7 సార్లు సంపూర్ణంగా ప్రదక్షిణ చేయడము వీలైతే అంగారక స్తోత్రాన్ని రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఇంకా అందరికీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం.